అమెరికాకు చెందిన టిమ్ ఫ్రైడ్ అనే వ్యక్తి 2 దశాబ్దాల పాటు పాము విషాన్ని తన శరీరంలోకి ఎక్కించుకున్నాడు. టిమ్ ఫ్రైడ్ రక్తంలో కనుగొన్న యాంటీబాడీలను జంతువులపై ప్రయోగించడం ద్వారా అవి వివిధ రకాల ప్రాణాంతక విషాల నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు సైంటిస్టులు తెలుసుకున్నారు. ప్రస్తుతం పాము కాటుకు చికిత్స ఆ పాము జాతి ఆధారంగా అందిస్తున్నారు. అయితే ఫ్రైడ్ చేస్తున్న ఈ పని వల్ల అన్ని రకాల పాము కాట్ల నుంచి రక్షించేలా యూనివర్సల్ యాంటీవీనమ్ను రూపొందించేందుకు దోహదపడింది. పాము కాటుల వల్ల ఏటా వేలాది మంది చనిపోతున్నారు. చాలా మంది శాశ్వతంగా అంగవైకల్యం పొందుతున్నారు. పాము కాటుకు విరుడు కనిపెట్టాలనే తన మిషన్లో భాగంగా స్నేక్ ఎక్స్పర్ట్ అయిన ఫ్రెడ్ 200కు పైగా పాము కాట్లు వేయించుకున్నాడు. అలాగే ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకరమైన పాముల నుంచి తయారు చేసిన విషాన్ని 700 సార్లకు పైగా ఇంజెక్షన్ రూపంలో ఎక్కించుకున్నాడు. ఈ ప్రాణాంతక పాముల్లో కోబ్రాలు, టైపాన్లు, నాగపాములు ఉన్నాయి. కోబ్రా కాటుకు 2 సార్లు కోమాలోకి వెళ్లాడు. ఫ్రెడ్ చర్యలు మిగిలిన ప్రపంచానికి మెరుగైన చికిత్సను అందించేందుకు ప్రేరణగా నిలుస్తాయి. ప్రస్తుతం పాముల నుంచి తీసిన విషాన్ని గుర్రాల వంటి జంతువులకు చిన్న మోతాదులో ఎక్కించడం ద్వారా యాంటీవీనమ్ను తయారు చేస్తున్నారు. ఈ జంతువుల రోగనిరోధక వ్యవస్థలు పాము విషంతో పోరాడేందుకు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటినే చికిత్సలుగా వాడుతున్నారు. అయితే న్యూట్రలైజింగ్ యాంటీబాడీలుగా పిలిచే ఒకే రకమైన రోగనిరోధక వ్యవస్థ కోసం పరిశోధకుల బృందం అన్వేషించడం ప్రారంభించింది. విషాల్లో కేవలం ఒక్క భాగాన్నే కాకుండా మొత్తం విష పదార్థాలకు చెందిన సాధారణ భాగాలను లక్ష్యంగా చేసుకునేలా ఆ రోగనిరోధక వ్యవస్థ ఉండాలని పరిశోధకుల బృందం భావించింది. అప్పుడే బయోటెక్ కంపెనీ సెంటిఫాక్ CEO డాక్టర్ జాకోబ్ గాన్వేలకు టీమ్ ఫ్రైడ్ గురించి తెలిసింది. ఎలిపాట్స్ పై ఈ పరిశోధన సాగింది. ఎలిపాట్స్ అనేవి కోబ్రాలు, టైపాన్లు, క్రైట్స్, మాంబులు వంటి విషపూరితమైన పాములకు చెందిన 2 కుటుంబాలలో ఒక కుటుంబానికి చెందినవి. ఎలిపాట్స్ విషంలో న్యూరోటాక్సిన్లు ఉంటాయి. అవి కాటేయడం వల్ల బాధితులకు పక్షవాతం వస్తుంది. శ్వాస తీసుకోవడానికి అవసరమయ్యే కండరాల వ్యాకోచం నిలిచిపోయి ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుంది. భూమిపై అత్యంత ప్రమాదకరమైన పాములుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన 19 రకాల ఎలిపాట్స్ను పరిశోధకులు ఎంపిక చేసుకున్నారు. 2 రకాలైన న్యూరోటాక్సిన్లను లక్ష్యంగా చేసుకునే 2 విస్తృతమైన తటస్థీకరణ ప్రతినిరోధకాలను గుర్తించిన సెల్ మ్యాగజైన్లో వివరించారు. వాటికో ఔషధాన్ని కలిపి యాంటీవీనమ్ను కాక్టైల్ తయారు చేసేందుకు ఉపయోగించారు. ఎలకలపై జరిపిన పరిశోధనలో 19 రకాల విషపూరితమైన పాముల్లో 13 జాతులకు చెందిన ప్రాణాంతక విషాల నుంచి జంతువులను ఆ కాక్టైల్ కాపాడింది. ఇది తిరుగులేని రక్షణ అని డాక్టర్ గ్రాన్వెల్లే అన్నారు. ప్రస్తుతం ఎలాంటి యాంటీవీనం లేని ఎలిపాట్స్ బారి నుంచి ఇది రక్షిస్తుంది అన్నారు. యాంటీబాడీలను మరింత మెరుగుపరిచేందుకు ఈ పరిశోధనా బృందం పనిచేస్తుంది. 4వ కాంపోనెంట్ను కలిపితే అన్ని ప్రాణాంతక పాము విషాల నుంచి రక్షణ కల్పించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. రక్తపింజర లాంటి పాములు నాడి వ్యవస్థను కాకుండా మనిషి రక్తాన్ని విషపూరితం చేస్తాయి. పాము విషాల్లో విస్తృతమైన విభజన ఉంది. వీటిలో కణాలను నిర్వీర్యం చేసే కైటోటాక్సిన్లు కూడా ఉన్నాయి. రాబోయే 10 నుంచి 15 ఏళ్లలో విషపూరితమైన ప్రతి పాము నుంచి సమర్థవంతంగా బయటపడేలా ఉంటాయని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు.